హాయ్ అండి, ఇవాళ మనము ఎంతో క్రంచీ అయిన మసాలా బజ్జీ మిర్చి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం, చిటికెడు కారం, చిటికెడు సోడా, చిటికెడు ఓం, చిటికెడు జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి చిక్కబడేలాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోకుండా, అలాగే ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకోకుండా మనం తగినన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా చింతపండు నానేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ చింతపండులో మనం ఇప్పుడు వేసాం కదా, కొంచెం ఓం పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బజ్జీ మిర్చి ఇలా స్క్రాచ్ లాగా పిన్నుతోటి స్క్రాచ్ చేయాలండి. అందులో మనము ఈ మసాలాని ఫిల్ చేసి ఇలా నీట్గా ఫిల్ చేసేయాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికీ ఇలా మసాలా పట్టేలాగా మనం ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు పుల్లగా కారంగా అలా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా లైట్గా ఒక్కసారి అలా మిక్స్ చేసి పెడితే సరిపోతుందండి. అన్నిటికీ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేడెక్కేలాగా చూసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అవుతుందా లేదా చూసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా తెల్లేలాగా ఆయిల్లో బాగా పైకి వచ్చేలాగా మనము మిర్చి అనేది వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో మిర్చి షేప్ అనేది వచ్చేయాలండి. ఒకసారి కలుపుకోవాలి. వెంటనే కలుపుకుంటే పిండి అనేది విరిగిపోతుందండి, సపరేట్ అవుతుంది. అలా కాకుండా చూసుకోవాలి. మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తున్నాయండి. చూసారు కదా, బ్రౌన్ కలర్లో మారుతున్నాయి. ఇంతేనండి. ఇలా మనం సన్నగా తరుగుకున్న ఆనియన్స్, అంతేకాకుండా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకుంటే ఎంతో క్రంచీ టేస్టీ అయిన మసాలా బజ్జీ మిర్చి రెడీ అండి. మీరు చూసారు కదండి ఎలా తయారు చేశానో, రెమెడీస్ ఏంటో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.